హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా దేశీ బ్లాగ్స్. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే జీడిపప్పు ఉప్మా ఎలా తయారు చేస్తారో ఈరోజు మనం చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసుకున్నాక ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగేంత వరకు 5 నిమిషాలైనా మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక అందులో మనం జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. జీడిపప్పు కూడా బాగా ఫ్రై చేయాలి. జీడిపప్పు బాగా ఫ్రై అవ్వాలి అంటే మూత పెట్టి ఒక 5 నిమిషాలన్నా మగ్గనివ్వాలి. జీడిపప్పు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక మూత తీసి అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక మూత తీసి అందులో మనం ఉప్మాకి కావాల్సిన వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే రవ్వని పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా రవ్వ వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉప్మా కూడా పొడి పొడిగా వస్తుంది. మనం నీళ్ళు పోసినాక అందులో ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని అందులోకి తీసుకొని మెల్లిమెల్లిగా వేస్తూ ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి ఉప్మాని. అది బాగా తిప్పుకున్నాక కలిపి చివరగా ఉండలు లేకుండా ఉప్మా అన్నది మనకి పొడి పొడిగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పొడి పొడిగా వేడివేడిగా ఉప్మాని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఉప్మా అన్నది చాలా నీట్గా పొడి పొడిగా వస్తుంది, ఉండలు లేకుండా. సో ఇప్పుడు ఉప్మా అన్నది రెడీ అయిపోయిందండి. మూత పెట్టుకొని సర్వ్ చేసుకోండి వేడివేడిగా. థ్యాంక్ యూ.